అనదర్ బ్రేకింగ్ న్యూస్. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తలసాని మంత్రిగా కొనసాగడంపై శివప్రసాద్ రెడ్డి హైకోర్టులో కోవారెంట్ పిటిషన్ దాఖలు చేశాడు. కోవారెంట్ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తలసానితో సహా ప్రతివాదులను ఆదేశించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ నడి తెలుసుకుందాం. సందీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఇంతకుముందు హైకోర్టు తలసాని వివాదంలో హైకోర్టు జోక్యం చేసుకోలేదు, ఇది స్పీకర్ పరిధిలో ఉందని చెప్పేసి ఒకసారి రూలింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కొత్త కేసుని ఏ విధంగా చూడాలి? అంటే పిటిషనర్ నేరుగా రిట్ పిటిషన్ అలాగే ప్రజా ప్రయోజన వాద్యమో కాకుండా కోవారెంట్ రూపంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే 2 వారాల క్రితమే ఈ పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ న్యాయపరంగా విచారణ అర్హమా కాదు తేల్చుకోవడానికి హైకోర్టు 2 వారాలు వాయిదా వేసింది. అయితే ఈ రోజు విచారణకు స్వీకరించవచ్చు. కోవారెంట్ పిటిషన్ లో వారి వాదనలు అంటే ఎవరైతే మంత్రి పదవిగా కొనసాగుతున్న తలసానితో సహా ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన ప్రభుత్వం అలాగే స్పీకర్ తో వీరందరినీ కూడా కౌంటర్ దాఖలు చేసి వారి నుంచి వివరణ కోరేందుకు హైకోర్టుకు అనుమతి ఉంటుందని కూడా గ్రహించింది. ఈ నేపథ్యంలో ఈ శివప్రసాద్ దాఖలు చేసిన కోవారెంట్ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితమే హైకోర్టు విచారణకు స్వీకరించింది. 4 వారాల్లో తలసాని శ్రీనివాస్ సహా తెలంగాణ ప్రభుత్వం అలాగే దీనికి సంబంధించిన జ్యుడిక్షన్ లో ఉన్న వ్యక్తులంతా కూడా ఈ 4 వారాల్లో దీనికి రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. మంత్రి పదవిగా నష్టమైన అందరూ కూడా ఆయన పిటిషనర్ తెలపడం జరిగింది. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరము రాజీనామా చేసిన తర్వాత మంత్రిగా కొనసాగడము ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం సమంజసం కాదు అంటూ శివప్రసాద్ రెడ్డి కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో 4 వారాల్లోపు వీరు పూర్తి స్థాయిలో హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణకు సంతృప్తి చెందితే ఈ పిటిషన్ ను విచారణ ముగిస్తాం, లేదంటే తదుపరి విచారణ కొనసాగుతూ వస్తుందని ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సురేష్, సందీప్, ప్రతివాదుల్లో మీరు అంటున్నారు శ్రీనివాస్ యాదవ్ అలాగే ప్రభుత్వం కూడా ఉన్నారని చెప్పేసి స్పీకర్ ను కూడా చేర్చే అవకాశం ఉందా? అంటే స్పీకర్ కి సంబంధించి స్పీకర్ కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారా లేదా అనే దాంట్లో కూడా ఒక క్లారిటీ లేదు. అలాగే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు ఈయన చెప్తుండగా వారికి మాత్రం ఎవరైతే గవర్నర్ కు మాకు ఎలాంటి రాజీనామా లేఖలు అందలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు వివరణ కీలకం కానుంది. సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్. మరి అంశాలకు వెళ్దాం. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో